అందరికీ మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యం గ్రహించుకునే అవకాశం ప్రభు మనకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందారు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి ఆకస్మికగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములనైనా కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, కాపాడండి, కటాక్షించి మాతో మీరు మాట్లాడి మీరే మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా మన అందరికి అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మరి పెంతెకొస్తు పండుగ శుభకరమైన పండుగ. దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే కనుక మనందరికీ కూడా తెలిసిన దినమే పరిశుద్ధాత్మ తండ్రి గారు భూమి మీదకి వచ్చిన దినము, సంఘము భూమి మీద పుట్టిన దినము. పెంతెకొస్తు పండుగకు ఈ పేరు ఎలాగ వచ్చింది అని మనం కొన్ని విషయాలు నేర్చుకొని వాక్యములో ద్వారా మనం తెలుసుకుందారు. అపోస్తుల కార్యాలు అనే గ్రంథమును సెయింట్ మార్కు గారు రాశారని మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క సెయింట్ జాన్ మార్కు గారు వైద్యుడని కూడా మనం ఎన్నోసార్లు విన్నాం. అపోస్తుల కార్యములో ఈ పెంతెకొస్తు దినము కార్యము జరుగుటాన్ని బట్టి అపోస్తుల కార్యమునకు ఉన్న పేరు ఏ పేరు అనిసినంటే గనక ఇది పరిశుద్ధాత్మ సువార్త అని పేరు. ఈ పరిశుద్ధాత్మ సువార్త అను పేరు ఉన్నది నిర్గమాకాండము 19వ అధ్యాయము సీనాయి పర్వతం మీదకి ప్రభు ఎలాగైతే దిగొచ్చారో మేడగది మీద కూడా ప్రభు తన ఆత్మను పంపించినందుకు మేడగదిని కూడా ఏమంటారనిసరంటే 2వ సీనాయి లేదంటే హోరేబు పర్వతము అని అంటారు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషే గారిని పిలుచుకొని మోషే గారికి ఆత్మను అందించి దైవగ్రంథమైన ఆ యొక్క ధర్మశాస్త్రమును ఎలాగైతే యూదుల కొరకు అందించారో ఈ యొక్క కాలములో సంఘమునకు ఆత్మను అందించటానికి ఆనాడే దేవుడు ఎంచుకున్న స్థలము ఈ యొక్క మేడగది అయి ఉన్నది. సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇస్తే మేడగది మీద దేవుడు ఆత్మను కుమ్మరించాడు. అక్కడ ధర్మశాస్త్రము పుట్టింది, ఇక్కడ సంఘము పుట్టింది. అక్కడ దేవుని వాక్యము చేతిలోనికి వచ్చింది, ఇక్కడ దేవుని ఆత్మ హృదయంలోనికి వచ్చింది. అక్కడ మోషే గారిని నింపింది, ఇక్కడ 120 మంది ఇంచుమించుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఒక్కటే మాట్లాడాడు, కానీ ఇక్కడ దేవుడు అందరితో మాట్లాడింపచేశాడు. బాబేలు గోపురం దగ్గర ఆదికాండము 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే బాబేలు గోపురం దగ్గర ఎలాగునైతే దేవునికి వ్యతిరేకమైన ఆత్మను సంపాదించుకొని వ్యతిరేకమైన పనిని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుండేటప్పుడు భాషలు తారుమారమైపోయాయో, దేవునిలో ఐక్యత కలిగి ఉండటానికి, దేవునితో సమాధానము కలిగి ఉండటానికి, దేవునితో భయభక్తులు కలిగి ఉండటానికి,
నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నట్లు దేవుని ఆత్మవాణిగా దేవుని వాణిగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్న దినము ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారు భూమి మీదకి వచ్చిన సంఘమును సిద్ధపరచడానికి వచ్చిన దినము. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తున్నంటే, పెంతుకొస్తు అను మాట గ్రీకు భాషలోని మాట. పెంట అంటే 50వ రోజు అని అర్థం. 50 అని అర్థం. లేవీకాండము 23వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనుక ఇక్కడ మనకి ఒక మాట కనబడుతుంది. 23వ అధ్యాయము 15 నుంచి చూస్తే గనక, మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు చేయవలెను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, పెంతుకొస్తు పండుగను ఆనాటి కాలంలో కొందరు వారాల పండుగ అని కూడా అనేవారు. దీనినే హార్వెస్ట్, ద ఫెస్ట్ ఆఫ్ హార్వెస్ట్, ద ఫెస్ట్ ఆఫ్ షవోట్, ద ఫెస్ట్ ఆఫ్ పెంటికోస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, హెబ్రీ భాషలో 7ను ఏమని పిలుస్తారంటే షాబా అని పిలుస్తారు. ఈ షాబా అనగా 7 అనర్థము. 7 వారములు అనగా 7 సబ్బాతులు జరగాలి. 7 సబ్బాతు వారాలు జరిగిన తరువాత వచ్చిన తరువాతి రోజును ఏమంటారనిసనంటే పెంతుకొస్తు అని అంటారు, హార్వెస్ట్ అని అంటారు, షావోట్ అని అంటారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, ఈ యొక్క పంట భాగము ఏ భాగము అనిసంగా దేవుని యొక్క ఆత్మచేత మండబడిన మందయ్యున్నారు. దేవుని యొక్క ఆత్మను పొందుకొని మండబడిన మందగా మార్చబడిన వారై ఉన్నారు. కాబట్టి ఈ వీరిని ఏమన్నారనిసనంటే సంఘము అన్నారు. ఈ పెంతుకొస్తు దినమున ఏమి ప్రారంభమైందనిసనంటే సంఘము పుట్టింది. పరిశుద్ధాత్మ రావటము, సంఘము పుట్టడము, పరిశుద్ధాత్మ ప్రవేశమే సంఘముగా మార్చబడింది. పరిశుద్ధాత్మ యొక్క ప్రవేశమే సంఘానికి పరిశుద్ధతనిచ్చింది. పరిశుద్ధ ప్రవేశమే మనిషి యొక్క ఆత్మీయ జీవితానికి పరిశుద్ధతనిచ్చింది. నిర్గమాకాండము, లేవీకాండము 23వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనుక దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక 15వ అధ్యాయములో చూస్తే ప్రభువు రాయించిన మాట 15వ వచనంలో, మీరు తెచ్చిన దినములు మొదలుకొని 7 వారములు లెక్కింపబడను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. తెచ్చినప్పుడు ఏం చెయ్యాలట? ప్రభువు అందించిన మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక 18వ వచనంలో, మీరు ఆ రొట్టెలతో, ఎన్ని రొట్టెలు ఇవి పై భాగంలో రాసి ఉన్న 17లో, మీరు మీ నివాసముల నుండి తూముల్లో 2 10వ వంతుల పిండి గల 7 రొట్టెలను తేవలెను. అంటే దేవుని యొక్క కార్యక్రమం బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి మనం జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక ఈ 2 అనగా చూస్తే గనక తూములో 2 10 వంతుల పిండి గల 2 రొట్టెలను. ఏంటి ఈ 2 రొట్టెలు అనిస్తుందంటే, దేవుని దగ్గరకు ఈ 2 రొట్టెలు కూడా వస్తున్నాయి, రాబోతున్నాయి. ఈ 2 దేనికి సాదృశ్యము అంటే, ఒకటి దేవుని ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలీయులకు, రెండవది అన్యజనులైన మనకు. మనము ఎలాగైతే దేవుని యొక్క దగ్గరికి వస్తున్నామో,
యూదులైన వారు కూడా దేవుని దగ్గరికి వస్తారు, రాబోతున్నారు, వస్తూనే ఉన్నారు. ఎంత పిండంట? 10వ వంతుల పిండి గల, అనగా హ్యాండ్ బ్రీత్ సైజ్ 7 అంతలు, అంటే మన అరచేతి స్థితిలో ఉన్నటువంటి రొట్టెలు 7 అరచేతులు కలిపితే హ్యాండ్ బ్రీత్ సైజ్ అంటారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయములో మనం చూడగలిగితే గనక దేవుడు రాయించాడు, దేవుడు బోధించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే గనక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దేవుడు బోధించాడు. దేవుడు అన్యులైన వారికి బోధించాడు, యూదులైన వారికి బోధించాడు. యూదుల్లో పుట్టిన దేవుడు అన్యులకు కూడా నీతిని నేర్పించాడు. ఈజ్ ఏ మాస్టర్. దేవుని యొక్క కార్యక్రమంను బట్టి దేవుడు మార్గదర్శకుడై ఉన్నాడు, దేవుడు బోధకుడై ఉన్నాడు, దేవుడు రబ్బీ అయి ఉన్నాడు. అందుకనే రబ్బీ అని పిలువబడిన వాడు. హీ ఈజ్ ఎ మాస్టర్, హీ ఈజ్ ఎ ప్రీచర్, హీ ఈజ్ ఎ ప్రొటెక్టర్, హీ ఈజ్ ఎ రైచియస్నెస్ సన్. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, నీతి సూర్యుని యొక్క ముఖకాంతి కలిగిన దేవుడు నీతిని అందించటానికి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నీతిని బోధించటానికి వచ్చాడు. నీతి అందించాలని అంటే, నీతి బోధించాలంటే ముందు మనము నింపబడాలి. నింపబడిన వాడు బోధించగలుగుతాడు, నింపబడిన వాడు ఇవ్వగలుగుతాడు, నింపబడిన వాడు పోషించగలుగుతాడు, నింపబడిన వాడు నిలిచి ఉండుతాడు, నింపబడిన వాడు దేవుణ్ణి చూసేవాడు. దేవుణ్ణి చూశాడు కాబట్టే అన్యులైన వారి దగ్గరికి వెళ్ళి, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళి దేవుడు అంజురాలైన ఆ స్త్రీకి బోధించాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దేవుడు బోధకుడు కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క కార్యమును ఆనాడు ఎలాగైతే సమరయ స్త్రీకి బోధించాడో, ఈనాడు సంఘంలో ఉన్న అనేకమైన మంది దేవుణ్ణి బోధించగలిగే వారముగా, దేవుని ఆత్మను సంపాదించుకునే వారముగా, దేవుని యొక్క మహిమ స్థితిని ధరించుకునే వారముగా మనం ఉండగలగాలి. యూదులైన వారు ఈ యొక్క పెంతెకొస్తు పండుగను ఇంచుమించుగా 1500 సంవత్సరాలు చేస్తూనే ఉన్నారు. ఈ యొక్క పెంతెకొస్తు దినము మొదలుకొని మేడగది మీద పెంతెకొస్తు దినము పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చిన ముందు చూసుకుంటే కనుక, యూదులైన వారు ద జూస్ సెలబ్రేటెడ్ ద పర్టికులర్ ఫెస్ట్ ఆఫ్ ది పెంటెకోస్ట్, ద హార్వెస్ట్ ఫెస్ట్ ఆఫ్ ది హార్వెస్ట్. దే సెలబ్రేటెడ్ 1500 years. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఇంచుమించుగా 1500 సంవత్సరాలు వేరు ఈ పెంతెకొస్తు పండుగను సెలబ్రేట్ చేస్తూనే ఆచరిస్తూనే ఉన్నారు. ఈ పెంతెకొస్తు పండుగలో ఏమున్నది అని అంటే, దేవుని యొక్క కార్యం ఉన్నది, దేవుని యొక్క కార్యక్రమం ఉన్నది. నిర్గమకాండము 19వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక, 20వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే కనుక, ప్రభు సినాయి పర్వతం మీద మోషే గారిని పిలిచి, మోషే నువ్వు సిద్ధపడి సినాయి పర్వతం మీదకి రా. ఎన్నోసార్లు వచ్చారు, కానీ ఈసారి ధర్మశాస్త్రాన్ని అందుకోవడానికి సిద్ధపడుతున్నారు. ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును అందుకోవడానికి మోషే గారిని దేవుడు ఎంచుకున్న మోషేను సినాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. సినాయి పర్వతం మీదకి ఎలాగ రమ్మన్నాడంటే, ఏ మనుషుడు కూడా ముట్టుకోకూడదు, సిద్ధపడవలసిన స్థితిలో ఉండాలి, సిద్ధపడిన స్థితిలో దేవుని దగ్గర నిలవబడాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మతో ప్రేరేపింపబడాలి, దేవుని ఆత్మతో పోషింపబడాలి. దేవుని ఆత్మతో పోషింపబడుతున్న ఈ యొక్క సినాయి పర్వతం మీద ఉన్నటువంటి మోషే గారికి ఒకరోజు దేవుని దగ్గర నుంచి పిలిపొచ్చింది. పిలవబడిన మోషే గారు దేవుని కోసం సిద్ధపడిన మోషే గారిలో ఏమొచ్చిందంటే దైవాత్మ వచ్చింది. దైవాత్మ రావటంతో ఏమందుకున్నాడని అంటే దేవుని యొక్క వాక్యమును అందుకున్నాడు. ఈయన దేవుని వాక్యమును అందుకొని, ధర్మశాస్త్రాన్ని అందుకొని యూదులకు ప్రకటించాడు, యూదులకు నేర్పించాడు,
యూదులకు ఆచరించేలాగా దేవుడు తన కార్యక్రమాల్లో నాయకుడిగా నిలబెట్టాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, ఆనాడు 17 దేశాల నుంచి 17 ప్రాంతాల నుంచి 17 భాషలు నేర్చుకున్న వివిధ భాషలు కలిగిన వారు వచ్చారు ఆనాడు మేడ గది మీదకిలో. వారందరూ వేరే ప్రాంతపు వారు, కానీ దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవునిలో ఏకమయ్యారు. దేవుని ఆత్మ లేని వారు దేవునిలో ఏకమవ్వరు. దేవుని ఆత్మ ఉన్నవారు మాత్రమే దేవునిలో ఏకమవుతారు. దేవుని కోసం ఏకమవుతారు. దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి నేర్చుకుంటారు, దేవుని క్రమమును నేర్చుకుంటారు, దేవుని వాక్యమును నేర్చుకుంటారు. ఎక్కడైతే బాబేలు గోపురం దగ్గర అవిధేయతతో దేవుని యొక్క పనిని కాదని సొంత పని చూసుకొని వేరైపోయారు, అన్యాత్మ భాషలు అన్య దేవతలను వెంబడించారు. అన్యాత్మ భాషలు అన్యాత్మలను వెంబడించిన వారే దేవుని మాటకు లోబడి విధేయతకు లోబడి మేడగది మీదకి వచ్చారు. మేడగదిలోనికి వచ్చిన తర్వాత మేడగదిలో వీరు 17 మంది కూడా 17 ప్రాంతాల నుంచి వచ్చిన వీరందరూ కూడా ఒక్క మాటగా మాట్లాడారు. ఒకటే దేవుడు, ఒకటే దేవుడు, ఒకటే పరిశుద్ధత, ఒకటే వాక్యము, ఒకటే భావము, ఒకటే భాష. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని ఇస్తానంటే, పాపము పరిశుద్ధుడని దేవుణ్ణి చేరనివ్వదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఆయన బోధలో మనం చూడగలిగితే గనక లోకంలో ఉన్నంత కాలము కూడా శిష్యులు దేవుని చేరుకోలేకపోయారు. మోషే గారు కూడా లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుణ్ణి చేరుకోలేకపోయారు. లోకంలో ఉన్నదంతయు కూడా లోక సంబంధమైన ఆత్మే, దైవత్వంలో ఉన్నది దైవ సంబంధమైన ఆత్మ. 19వ అధ్యాయంలో సిద్ధపాటు కలిగి వచ్చినందుకు మోషేకు దేవుడు ఏమిచ్చారంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. సిద్ధపడిన ఈ యొక్క 120 మందికి ఏమిచ్చారని ఇస్తారంటే దేవుని యొక్క ఆత్మనిచ్చారు. తండ్రి గారు అన్నమాట. పరిశుద్ధాత్మ తండ్రి గారు పక్కనుంటే బలం ఉంటుంది, మనలో ఉంటే వరం ఉంటుంది. పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రక్కన ఉంటే మనకు బలం, మనలో ఉంటే మనకు వరం. ఏ వరాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం, ఏ బలాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక సినాయి పర్వతం మీద నిర్గమకాండము 19వ అధ్యాయంలో ఎలాగైతే దేవుని ఆత్మ దిగొచ్చిందో, అలాగే ఈ యొక్క అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మేడగది కూడా ఎలాగ మార్చబడింది అనిసరంటే దేవుని సినాయి పర్వతంగా మార్చబడింది. అందుకనే చరిత్రకారులు కొంతమంది ఏమంటారు అనిసరంటే 2వ సినాయి పర్వతం అని అంటారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, దేవుని యొక్క వాక్య క్రమములో ఆదాము గారు లో నుంచి వచ్చిన ఆత్మను జనులు ఎప్పుడు పోగొట్టుకున్నారనిసినంటే బాబేలు పర్వతం దగ్గర పోగొట్టుకున్నారు. బాబేలు పర్వతం దగ్గర పోగొట్టుకున్న ఈ ప్రజలు ఎక్కడ మరలా ఏకమయ్యారనిసినంటే మేడగది దగ్గర ఏకమయ్యారు. ఈ మేడగది దగ్గర ఉన్న ప్రవచనమే ఏ ప్రవచనం అనిసినంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూడగలిగితే గనక ప్రభువు రాయించిన మాట, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువు నంపించుడి, చిన్నవారికి సన్యపానము చేయి, చిన్న బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావెళనని చెబుతూ 28వ అధ్యాయంలో 28వ వచనంలో చూస్తే, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ పిల్లలను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? మేడగది మీద. ఎక్కడ రాయబడి ఉన్నది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో. ఎప్పుడు ప్రవచించారు? యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో. ఎందుకోసం ప్రవచించారు? పిల్లలు ఆత్మ లేని వారై ఉన్నారు కాబట్టి. యూదులైన వారు దేవుని ఆత్మ లేని వారు కాబట్టే దేవుణ్ణి దూరం చేసుకున్నారు, దేవుని దేవాలయంను దూరం చేసుకున్నారు, దేవుడిచ్చిన వాగ్దాన భూమిని దూరం చేసుకున్నారు. బైబిల్ మిషను దేవుని చేతి పని, బైబిల్ మిషను దేవుని వ్రాత పని. దేవుడు ఏ సన్నిధి గదిలో అయితే మేడగదిలో ఆత్మను కుమ్మరించాడో, ఆనాడు సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే ఇచ్చాడో,
అలాగే రాజమండ్రి ప్రాంతంలో దేవుడు దైవజనులు దేవదాసయ్య గారికి ఏకాంత ప్రార్థనలో దైవ సన్నిధిలో ఉండేటప్పుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చిన దేవుడే బైబిల్ మిషన్ను దైవజనులు దేవదాసయ్య గారికి అందించారు. ఆనాడు ఎలాగైతే గనక అక్కడున్న 120 మందికి ఆత్మను కుమ్మరించారు, దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా ప్రపంచమంతటికి కూడా భూలోకము సువార్త ఇండియా పోవటానికి ప్రధానం అన్నట్లుగా ప్రపంచమంతటికి కూడా యు ఆర్ ద ప్రీచర్ ఆఫ్ యూనివర్సల్ అని దేవుడే చెప్పాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆత్మ పని దేవుని ఆత్మ సన్నిధిలో జరుగుతుంది. ఆత్మ పని దేవుని యొక్క దైవ సన్నిధిలో జరుగుతుంది. దైవ సన్నిధి యొక్క కార్యక్రమంలో జరుగుతుంది. దైవాత్మ చేత ప్రేరేపింపబడినచో వారితోనూ, దైవాత్మ చేత నింపబడిన వారితోనూ దైవ పని జరుగుతుంది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సెనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఎలాగైతే ఇచ్చారో, మేడగది మీద ఆత్మను ఎలాగైతే కుమ్మరించారో, దైవజనుని సన్నిధిలో బైబిల్ మిషన్ను దేవుడు తీసుకుని వచ్చి ఏమి అందించారని అంటే తన చేతితోటి అందించారు. తన చేతితోటి బైబిలు మిషను అని 2 అక్షరాలను యాజకుడు ఎలాగైతే 2 రొట్టెలను తీసుకొని ప్రధాన యాజకుని చేతికి ఇవ్వాలో, లేవికాండం 23వ అధ్యాయంలో ప్రతి ఇంటిలోనిది తీసుకుని వచ్చి 2 రొట్టెలు ఎలాగైతే ఇవ్వాలో, బైబిల్ అనే రొట్టెను అనగా దేవుడనే రొట్టెను, దేవుని పని అనే రొట్టెను, మిషన్ అనే పని రొట్టెను దైవజనులు దేవదాసయ్య గారికి ప్రభు అందించారు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలని అంటే, దేవుని చేతి పని బైబిల్ మిషను, దేవుని యొక్క వ్రాత పని బైబిల్ మిషను. బైబిల్ మిషను దేవుని క్రమమును గైకొనేది. జనుకుని జన్ము వచ్చును, తనకి ఇష్టము రాని జన్మును దరికి రానివనన్నారు. లోకములో ఉన్నవారు అగ్నిలో ఉండలేరు. అందుకనే తండ్రి గారు అన్నమాట, ఈ కొలిమి ఖాళీ చేసి వెళ్తున్నాను, ఈ కొలిమిలోనికి వచ్చిన వారికి కలిమి వస్తుందన్నారు. ఇది కొలిమి. కొలిమి అనగానే నిప్పులతో ఉండేది, అగ్నితో ఉండేది. బైబిల్ మిషన్లో ఉండేవారు అగ్ని వంటి శ్రమలు వచ్చినా సరే, అగ్ని వంటి దుస్థితులు వచ్చినా సరే, దేవుని మాటను చూసేవారు, దేవుని క్రమము ప్రకారము నిలవబడేవారు. అగ్ని వంటి శ్రమలను లెక్క చేయక దానియేలు వలె దేవునితో నీతిగా బ్రతికేవారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దైవజనులు దేవదాసయ్య గారికి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని వైపు చూశారు, దేవుని పని వైపు చూశారు, దేవుని కార్యము వైపు చూశారు. నిలువ సొమ్ము లేకపోయినా సరే, నిరుగు రాబడి లేకపోయినా సరే, నిలువ స్థలము లేకపోయినా సరే, దేవుని యొక్క మాటను పట్టుకొని నాకేమి కొదువా నాదుడుండగా శ్రేష్ఠపాలకుడు ఏకరక్షకుడు అన్నారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, దైవజనులు దేవదాసయ్య గారిని పోషించిన బేతేలు గురము దేవుని ఆత్మకార్యములు చేసింది కాబట్టే, దేవుని యొక్క కార్యక్రమమును బట్టి ఆ గృహము ద్వారా అనేక మంది, లక్షలాది మందిని దేవుడు పోషించుచున్నాడు. ప్రేమించే హృదయాన్ని ఇచ్చారు కాబట్టే ఆ యొక్క గృహమును బట్టి అనేక మంది దేవుని వైపు తిరగటానికి దేవుడు ఒక మేడ గదిగా దేవుడు ఎంచుకొని, కాకాంగిని తోటను దేవుడు మేడగదిగా ఎంచుకొని అన్యులకు దేవుని ఆత్మను నేర్పిస్తున్నారు. దేవుని ఆత్మను అందుకునే ప్రాంతముగా దేవుడు నడిపించుకుంటున్నాడు. దైవ సన్నిధి అనుభవం బైబిల్ మిషన్ అనుభవం. దైవ సన్నిధి క్రమము బైబిల్ మిషన్ క్రమము దేవుని యొక్క వాక్య ప్రకారము చూడగలిగితే గనక, దేవుడు అన్నమాటే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగితే ప్రభువు రాయించిన మాటే, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాడు. బైబిల్ మిషను సన్నిధిలోనికి నడిపించే మిషను. బైబిల్ మిషన్ను దేవుడిని చూడడానికి నడిపించే, సన్నిధిలోనికి నడిపించే సంఘము. బైబిల్ మిషను దేవుని మాటను విడిపించడానికి దైవ సన్నిధి కలిగిన సంఘము. దేవుని యొక్క దైవ చిత్తమును తెలుసుకోవడానికి మోకాళ్ళ జీవితం కలిగిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. మోకాళ్ళ జీవితముతో దేవుని అంతరంగమును తెలుసుకునే సంఘము బైబిల్ మిషన్ సంఘము. దేవుని యొక్క కాపుదలను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి ప్రభువు రాయించిన మాటే, పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను.
ఆనాడు గదిలో నుంచి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారు ఎలాగైతే భూమిని తలక్రిందులు చేయు దేవుని సేవకులుగా వచ్చారో, బైబిల్ మిషన్ యొక్క దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు, బైబిల్ మిషన్ యొక్క దైవ సన్నిధి క్రమము కలిగిన వారు, క్రమం యొక్క అనుభవం కలిగిన వారు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తెగా సిద్ధపడేవారు, పెండ్లి కుమార్తెగా రూపాంతరం చెందేవారు, పెండ్లి కుమారుని యొక్క రూపలావణ్యతలను సంపాదించుకునేవారు. ఈ యొక్క పెంతెకొస్తు దినమున దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని వారముగా మార్చబడే దేవుని యొక్క సుజ్ఞానము, సునీతి ప్రభు ద్వారా మనం అందుకోవలసిన వారమై ఉన్నాం, పొందుకోవలసిన వారమై ఉన్నాం. అందుకనే తండ్రి గారు రాసుకొని వచ్చారు, దైవాత్మ రమ్ము నా తనువు నా రాళము. సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనతో, సొంత తలాంతులతో, తలంపులతో దేవుణ్ణి చేరుకోలేవు, దేవుణ్ణి సొంత ప్రయత్నాలతో చేరుకోలేము. దైవాత్మతో మాత్రమే దేవుణ్ణి మనం చేరుకోగలం. పాపముతో, పాప ఫలితములతో, శాపములతో ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుని యొక్క ఆత్మను దూరము చేసుకోకుండా దేవుని ఆత్మతోనే ఉన్నాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా సరే కొట్టుకుపోలేదు. బైబిల్ మిషన్కి ఆదిలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని భయాందోళనలు వచ్చినా, ఎటువంటి క్లిష్ట నష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని బట్టి భక్తులు నిలబడ్డారు, పెద్దలు నిలబడ్డారు. నిలబడి నీతిగా నిలబడ్డారు కాబట్టి నీతికరమైన కన్నీటి ప్రార్థనలు, ప్రసవవేద ప్రార్థనలు చేశారు కాబట్టి దేవుడు తన క్రమమును క్రమపరుచుకొని పోషిస్తున్నారు. అందుకని నీవే స్థాపించితివి, నీవే పోషించితివి. దేవుడే నడిపించుకుంటున్నాడు, దేవుడే కార్యక్రమమును జరిగించుకుంటున్నాడు. మనం కూడా దేవుని పట్ల, దేవుని ఆత్మ పట్ల ఆసక్తి కలిగి ఉంటే కనుక, దేవుని ఆత్మ పట్ల పరిశుద్ధత కలిగి ఉంటే కనుక, దేవుని యొక్క ఆత్మ పట్ల అత్యాసక్తి కలిగి ఉంటే కనుక దేవుడు మనల్ని కనికరించేవాడై ఉన్నాడు. ఆసక్తి చూపిస్తున్నామా? దేవుని ఆత్మ పట్ల హానోకు గారు ఎలాగైతే ఇష్టడై ఉన్నాడు, దేవుని ఆత్మను ఇష్టపడుతున్నామా? దేవుని క్రమమును ఇష్టపడుతున్నామా? దేవుడు ఏర్పరిచిన బైబిల్ మిషన్ను ఇష్టపడగలుగుతున్నామా? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న బైబిల్ మిషన్ విశ్వాసిగా దైవ సన్నిధిని ఇష్టపడగలుగుతున్నామా? మోకాళ్ళ ప్రార్థనను ఇష్టపడగలుగుతున్నామా? ప్రసవేద ప్రార్థనను, దైవ సన్నిధి ధ్యానమును ఇష్టపడగలుగుతున్నామా? కష్టపడుతున్నా మనిషి అంటే మనలో ఏమీ లేదంటే దైవ సన్నిధి అనుభవం లేదు. దైవ సన్నిధి యొక్క అనుభవంలోనికి నడిపించేది దైవాత్మ, దైవ సన్నిధి యొక్క అనుభవంలోనికి చేర్చేది దైవాత్మ, దైవ సన్నిధి యొక్క అనుభవంలో స్థిరపరిచేది దైవాత్మ. జనుకుని తనకి ఇష్టము లేని జనమును దరికి రాని అన్నాడు దేవుడు. ఒకవేళ వచ్చినా సరే దుష్టుడు ఎవరిని తరమకుండానే పారిపోనన్నాడు. దైవజనులు దేవదాసయ్య గారి చేత దేవుడు రాయించాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ కలిగి మనం నడవగలుగుతున్నామా? దేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి దేవుని మనం సంపాదించుకోగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములోకి వస్తే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కూటములు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జీవితము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దైవ సన్నిధి క్రమము దేవుడు మనకు నేర్పించేవాడై ఉన్నాడు. నేర్చుకోలేకపోతున్నావు, చేర్చుకోలేకపోతున్నావు, చెదరగొట్టుకుంటున్నామని అంటే ఆత్మలో అబద్ధకరమైన ఆత్మ పని చేస్తుంది. అబద్ధానికి జనకుడు అపవాది, దేవుణ్ణి మోసపరిచే ఆత్మ, దేవుని క్రమమును మోసపరిచే ఆత్మ కలిగిన వారముగా మనం ఉంటే గనక మనమే మోసపోతాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే దైవ సన్నిధి అనుభవం దైవత్వంలోనికి నడిపించే అనుభవం, దైవ రూపర లావణ్యతలను అందించే అనుభవం. ఆనాడు మోషే గారు దైవత్వంలోనికి నడిపింపబడ్డాడు, దైవస్థితిని అందుకున్నాడు. ఆనాడు దేవుని యొక్క కార్యక్రమమును బట్టి 12 మంది కాకుండా 120 మంది ఇంచుమించుగా దేవుని ఆత్మతో నింపబడ్డారు, దేవుని క్రమమును చూపించుకున్నారు.
దేవుని క్రమమును రుజువుపరిచారు కాబట్టి దైవాత్మ అంతస్తులో ఎన్ని శ్రమలు వచ్చినా సరే సహించగలిగారు. మనుషుల కోసం, అవసరాల కోసం, వ్యాధుల స్వస్థతల కోసం, ఆపులు తీరుట కోసం దేవుని దగ్గరకు వస్తే దైవాత్మను మనం పొందుకోలేము. దైవాత్మను పొందుకోవాలంటే దైవాశక్తి ఉండాలి. దైవాశక్తి కలిగిన వారే దైవాత్మను పొందుకోగలుగుతారు. లోకాన్ని విడిచిపెట్టుకున్నారు కాబట్టి మేడగది మీద దేవుణ్ణి పొందుకోగలిగారు. ఈరోజు పెంతుకొస్తు దినమున మనం గ్రహించుకోవలసిన వారు, ఏం విడిచిపెట్టుకొని దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం? ఏమి ఉండాలని వెంబడిస్తున్నాం? దేవుడు ఉండాలని వెంబడిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమైనా దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన తండ్రి, కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మఫలములను మాకు దయచేసి మీరు మాతో మాట్లాడమని దైవ సన్నిధిలో మాట్లాడమని, దైవ సన్నిధిలో ప్రత్యక్షములో మాట్లాడే పరిశుద్ధాత్మ కుమ్మరింపు స్థితిని, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క దైవ సహాయంను, దైవ నడిపింపును, దైవ తలంపులను, దైవ తలాంతులను మాకు అందించి మీరే మహిమ కాలంలో జరిగించి మహిమతో నింపుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె త్రిత్వా దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.